వెంగళరాజు భూతచాలిన ఇంటి రహస్యం. ఊర్లో ఉన్న పాత ఇంటి గురించి చాలా కథలు వింటున్నాను. ఆ ఇంటి వైపు ఎవరూ చూడదలుచుకోలేరు. ఆ ఇంటి చుట్టూ ఒక మిస్టరీ ఉండేది. కాలక్రమేణా అది పాడైపోయింది. కానీ ప్రజలు ఇంకా దాన్ని దూరంగా ఉంచుకొని ఆ ఇంటి వైపు వెళ్లే వారి గురించి భయంగా చెప్పేవారు. ఒకరోజు ఒక కుటుంబం ఆ ఇంటికి చేరుకుంది. మీరు గడిచిన సంవత్సరాలుగా తరచుగా ఇంటి మార్పిడి కోసం వెళ్లేవారు. కానీ ఈసారి ఇది వారి జీవితం మారే దారి తీస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే వారు పాత గదులు, ఊహించని వాసనలు, పసుపు రంగుల గోడలను చూశారు. కానీ వారు అలా పరిగణించకుండా అనుకోకుండా మొదటి రాత్రి వాళ్ళం 12 గంటలకు నిద్రపోయారు. అప్పుడు కొడుకు రాత్రి అలారం విన్నాడు. గోడల వద్ద నుంచి అతి చిన్న శబ్దాలు వచ్చాయి. అతను వెళ్లి చూడగానే ఆ శబ్దాలు తగ్గాయి. కానీ అతనికి భయంగా అనిపించింది. శబ్దం ఆగిపోతే అతను దాని గురించి చెప్పలేదు. అయితే రెండవ రోజు రాత్రి ఆ శబ్దాలు మరింత పెరిగాయి. మూడో రోజు గడిచిపోయాయి. ఇప్పుడు ఇంట్లో మళ్ళీ భయం పుట్టింది. అటు ఇటు తిరుగుతూ ఉంటే భయంకరమైన శబ్దాలు వినిపించాయి. మొదటి రోజు వృద్ధురాలు ఇంటి దగ్గర కనిపించింది. ఆమె గంభీరంగా చెప్పింది, ఈ ఇంటి రహస్యం చాలా భయంకరమైనది. మీరేం తెలిస్తే మీరు మాత్రం ఇక్కడ ఉండలేరు. ఈ ఇంటి ముందు ఆగకండి అని చెప్పింది. ఆ మాటలు వినడం తర్వాత కుటుంబం అర్థం చేసుకుంది. కానీ ఆ ఇంట్లో వారు చాలాసేపు గడిపేశారు. ఇంటి ప్రాంగణంలో కిటికీల దగ్గర పసుపు రంగుల గోడలు, పాత పుస్తకాలు, అంతరించి ఉన్న పాత ఇల్లు. ఇప్పుడు వారంతా భయపడిపోతున్నారు. కొడుకు మరోసారి గోడల దగ్గర చూశాడు. గోడ మీద రహస్య చిహ్నాలు కనిపించాయి. అతను చిహ్నాలను పరిశీలించి వాటిని చేతితో తుడవడం ప్రారంభించాడు. అప్పుడే చల్లని గాలి అతనికి తాకింది. పైన ఉన్న అటిక్ లోని తలుపు మెల్లిగా తెరుచుకుంది. అతను చూడగానే అతను గుర్తించినది ఏమిటంటే ఆ తలుపు వెనుక ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. పతనం తప్పిన తర్వాత ఇంట్లో ఏదో భయంకరమైన శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. తదుపరి రాత్రి ఇంట్లో ఓ పెద్ద ధ్వని వింటారు. ఒక రక్షణ ధ్వనికి ముందే ఒక చీకటి తోట నుండి వచ్చిన శబ్దాలు వింటారు. కొడుకు మళ్ళీ ఉలిక్కిపోతాడు. ఈ సమయంలో ఇంట్లో ఏదో ఉనికి ఉందని, ఎవరో అక్కడ ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఒకసారి ఇంటి అటిక్లో దారి తప్పిన భూతం ఎప్పటికీ రావడం సిద్ధపడింది. ఇంటి తలుపులు ఎప్పటికప్పుడు తెరుచుకోవడంతో ఆ కుటుంబం మొత్తం జారిపోయింది. వారు చివరగా కనుగొన్న పత్రికలో వెంగళరాజు అనే వ్యక్తి గురించి చెప్పారు. అంగీకరించే పవిత్రత కోసం వెంగళరాజు అనేక గ్రామస్తులను పశ్చాత్తాపం చేశాడు. బ్రాహ్మణుల అభిలాషతో శక్తి సంపాదించాడు. దానితో ఆయన గొప్ప నాయకుడిగా మారాడు. కానీ దానంతట తల్లిదండ్రులకు మోసం చేసిన మరియు శక్తి కోసం తీసుకున్న సంస్కారాల్ని చివరిగా దానికి ఒక శాపం పడి ఉండేలా చేశారు. ఈ సమాచారంతో వారు ఆ ఇంట్లో దాచిన భూతాన్ని వెనక్కి తీసేందుకు ప్రయత్నించారు. ఇక వారు వాటిని విడిచిపెట్టినప్పుడు ఆ ఇంటికి నిర్బంధించి అది దారి తీసిన మిస్టరీ తొలగించారు. కానీ ఒకరోజు ఆ ఇంటి చుట్టూ అసలు ఊహించని భూతపు శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇలాంటి కథల మీద మీరేమంటారో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ విఘ్నేష్ ఎక్స్ప్లోర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.